అందరికీ నమస్కారం. ఇవాళ స్పెషల్ ఏంటంటే అటుకుల లడ్డు తయారీ చేసే విధానం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 3 గ్లాసెస్ అటుకులు వేయించి ఒక 2 or 3 minutes మంచిగా వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత పౌడర్ చేసుకొని ఒక బౌల్లో పోసుకోవాలి. పోసుకున్న తర్వాత 1/2 cup వేరుశనగ పప్పు కూడా వేగించి పొట్టు తీసి పౌడర్ చేసి అది కూడా బౌల్లో వేసుకోవాలి. దాని తర్వాత 1.5 గ్లాస్ బెల్లం పొడి వేసుకోవాలి. తర్వాత యాలుక్కాయల పొడి, కొద్దిగా పచ్చకర్పూరం పొడి చేసుకొని వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పాన్ పెట్టి ఒక 4 or 5 స్పూన్స్ నెయ్యి వేసి కరిగిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు వేగించుకోవాలి. అవి కొద్దిగా వేగాక తర్వాత ద్రాక్ష కూడా వేసుకొని మంచిగా వేగించుకోవాలి. ఆ డ్రై ఫ్రూట్స్ మొత్తం వేగాక తర్వాత పొడిలో ఈ నెయ్యి డ్రై ఫ్రూట్స్ మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉండలు చేసుకుంటే లడ్డు అనేది రెడీ అయిపోతుంది. ఈ లడ్డూకి ఒక స్పెషల్ ఉంది. ఏంది అంటే ఇది అటుకులతో చేశాం కదా. కృష్ణుడికి అటుకులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇది కృష్ణుడికి చాలా ప్రీతికరమైన ప్రసాదం. కాబట్టి ఇది మేము కృష్ణాష్టమికి ప్రతి సంవత్సరం చేసి కృష్ణుడికి నైవేద్యంగా పెడతాము. మీరు కూడా ఈసారి కృష్ణాష్టమికి కృష్ణుడికి ఈ నైవేద్యం చేసి పెట్టండి. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.